సర్కార్ పథకాలు అందుతలేవని ధర్నాలు చేసే వార్తలు బొచ్చడాన్ని చూసినాం. ఇక నిన్నయ్యాల యూరియా బత్తాల కోసానికి ధర్నాలు చేస్తున్న రైతుల ముచ్చట్లయితే లెక్కేలేదు. ఇక అట్లనే మొన్నట్లనైతే ఉద్యోగాల భర్తీ చేయాలని సెక్రటేరియట్ ముట్టడికి పోయి అక్కడనే ధర్నా చేసిన నిరుద్యోగుల వార్తలు కూడా చూసినాం. ఇవన్నీ ఒకేతైతే గీలైతే ఏకంగా సెక్రటేరియట్ లోపలికి పోయి మరీ ధర్నా చేసిండ్రు. మరెందుకు చేసిండ్రు ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. ఇగో వీళ్ళంతా గుమిగూడింది ఎక్కడనో ఏర్పాటు చేసిర్రు కదా. అవు మీరు అనుకున్నది నియమే. తెలంగాణ సెక్రటేరియట్లనే ఇట్లా జమ అయ్యారు వీళ్ళంతా. కాంట్రాక్టర్లు పనులు చేసి రోజులు నెలలు గడుస్తున్నా బిల్లులు మాత్రం మంజూరు చేయకపోయేటాలకు ఏకంగా సెక్రటేరియట్కే వచ్చిర్రు. ఇట్లా మా పెండింగ్ బిల్లులన్నీ వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ డిపార్ట్మెంట్ ముంగట కాంట్రాక్టర్లంతా మెరుపు ధర్నా చేసిండ్రు. సర్కారు వాళ్ళకు నచ్చినోళ్లకు పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు ఇస్తున్నది గాని మా బిల్లులు మాత్రం నెల తరబడి పెండింగ్ లోనే ఉంచుతున్నది. ఇట్లయితే మా పరిస్థితి ఏంది? అప్పులు తీసుకొచ్చి పనులు చేస్తే వచ్చే బిల్లులు వడ్డీలకు సుతం జాలతలేవని గరానికి వచ్చిర్రు కొందరు కాంట్రాక్టర్లు. ఇక ఇదివరకేమో కొంతమంది కాంట్రాక్టర్లు మమ్మల్ని 20% కమిషన్ ఇవ్వమంటున్నారని ఇదే సెక్రటేరియట్ వచ్చి నిరసనలు చేసిర్రు. ఇప్పుడేమో మా పెండింగ్ బిల్లులు మంజూరు చేయమని కొందరు కాంట్రాక్టర్లు ధర్నా చేసే. అసలుకు సర్కారు ఎత్తున్న పనుల మీద సర్కారు పెద్దలు అధికారులు శ్రద్ధ పెడుతున్నట్టా లేదా అని కోపానికి వస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నాయకులు. మొన్నట్ల ఎమ్మెల్యే రాయగోపాల్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కాంట్రాక్టర్లను పనులు ఆపకుండా ఎయ్యూరని అడిగితే పనులు ఏతంగాని మీరు బిల్లులు ఇప్పిస్తారని అడుగుతున్నారు. నేను బిల్లులు ఇప్పించే పరిస్థితిలో లేను. పెద్దలేమో వాళ్ళ నియోజకవర్గాల పనులు ఆగకుండా చేసుకుంటున్నారు గాని మా దగ్గర జరిగే పనులకు మాత్రం బిల్లులు క్లియర్ చేస్తలేరని చెప్పిండు. ఇక అధికార పార్టీ ఎమ్మెల్యేనే గట్ల చెప్పిండంటే నిజంగానే కాంట్రాక్టర్ల పరిస్థితి ఎంత తక్లీఫ్ ఉన్నదనేది దాన్ని బట్టే అర్థమవుతున్నది. ఇవాళ ఏకంగా సెక్రటేరియట్ కి వచ్చి కాంట్రాక్టర్లు నిరసన చేసిర్రంటే రేపట్ల ఇంకెట్లుంటదో చూడాలి. మరి ఆ పెండింగ్ బిల్లుల కోసం కాంట్రాక్టర్లంతా సెక్రటేరియట్ కి వచ్చి ధర్నా చేసిరంటే మీకే నా వరదత్తది కాబట్టి అయ్యా సీఎం రేవంత్ రెడ్డి, చిన్న సీఎం బట్టి సార్లు జరా కాంట్రాక్టర్ల బిల్లులు జల్దీన మంజూరు చేసే ఉపాయం చెయ్యుండ్రి. ఏమంటున్నాం? పార్టీలు చూడం, కులాలు చూడం, మతాలు చూడం, ఇండ్లు లేని పేదోళ్ళైతే చాలు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని సర్కారు పెద్దలందరూ గంటా బజాయించి మరి ఎక్కడికి పోయినా చెప్తూనే ఉన్నారు. మరి ఆ మాటలు ఏమైతున్నాయో తెలియదు గాని పాపం వీళ్ళ పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రల్లా. పాపం ఆ ఇల్లు చూస్తేనే మస్తు బాధ అనిపిస్తున్నది కదా. ఇంటి నిండా వరద నీళ్ళు, పక్కపొంటి కూలిపోయిన గోడలు, ఎప్పుడు ఎటు నుంచి ఏం పడుతుందో తెలియని పరిస్థితి ఉన్నది. ఇక ఆ ఇంటిని చూస్తేనైతే గట్టిగా చేతులతోని దొబ్బినా పడిపోయేటట్టే ఉన్నాయి గోడలు. మీదికెంచి వారం రోజుల సంతి బొమ్మానంగా వర్షాలు పడేటాలకు మీది నుంచి పడే వరద నీళ్లకు తోడు ఇంట్లోనే భూములకెంచి కూడా నీళ్లు ఊరుతున్నాయి. మైబాద్ జిల్లా గూడూరు మండలం వెంగపేట ఊర్లుండే వంగ ఆయలమ్మ అనే యవ్వ దివ్యాంగురాలైన బిడ్డతోని కలిసి బతుకుతున్నది ఇంట్లా. ఏగీ నడుమ దంచి కొట్టిన వానలకు ఓ పక్క ఇంటి గోడ కూడా కూలేటాలకు అదే ఇంట్లా బిక్కు బిక్కుమనుకుంటా కాలం వెల్లదీస్తున్నదట పాపం. మొన్న కురుస్తున్న భారీ వర్షాలకు ఇంటి గోడలు కూలిపోయి మాకు వంట సామాను కూడా లేకుండా మొత్తం తడిసిపోయింది. కాబట్టి మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నా. పాపం ఆ అక్క చెప్తుంటేనే మస్తు బాధ అనిపిస్తున్నది. మరి సర్కారు పెద్దలేమో మొదటి విడతల పేదలకే ఇండ్లు ఇస్తున్నామని చెప్తున్నారు. కాకుంటే మోక మీద మాత్రం నిజమైన పేదలకు గాక పలుకుబడి ఉన్నోళ్ళు, వాళ్లకు నచ్చినోళ్లకే ఇండ్లు ఇప్పించుకుంటున్నారన్న విమర్శలు కూడా బాగానే వస్తున్నాయి. ఇక ఈ సొంటల్లో గోసలు చూసినప్పుడు ఆ విమర్శలు కూడా నిజమే అనిపిస్తున్నది. ఈ వానలకు అన్ని నీళ్ళు వచ్చినాయి, కూలింది. ఒక బ్యాలెన్స్ ఉన్నది ఇంట్లో. ఒక అమ్మాయి వికలాంగురాలు ఉన్నది, నేనున్నా. మాకు నిన్న మేడం వచ్చి కూడా ఏం సాయం చేయలేదు. పుట్టిగానే ఆడదోలుతాం ఈడదోలుతాం అని చెప్పిపోయింది తప్ప మాకు వేరే ఇప్పుడు ఇందిరమ్మ కమిటీ వాళ్ళే ఒక పరద తెచ్చి ఇక్కడ వేసిపోతే దాని కింద ఉన్నాము. ఇంట్లో సామాన్లు అన్నీ తడిసినాయి, బట్టలు తడిసినాయి, అన్ని ఉప్పులు పప్పులు కూడా తడిసినాయి. ఏం లేకుండా మాకు ఇబ్బంది ఉన్నది. తినడానికి కూడా ఆర్థికంగా ఉన్నది. మేము ఏం చేయలేకపోతున్నాము. అందరం చేతగానోళ్ళమే ఉన్నాము. బోదికు ఇంటి గోడ కూలి ఇంట్లకు మొత్తం వరద నీళ్ళొచ్చినా సర్కారు తరపున ఏం సాయం చెయ్యలేదట. మేం చేతగాని స్థితిలో ఉన్నాం కాబట్టి
ఇప్పటికైనా సర్కారే మమ్మల్ని ఆదుకోవాలని వాళ్ళంటున్నారు. మరిగా సర్కారు పెద్దలు చూస్తున్నారు కదా, ముందుగాల గిసొంటి పేదలను అన్ని తీర్లా ఆదుకోండ్రి. ఇసొంటోళ్లకు సర్కారు పథకాలు ఇస్తేనే మీరు చెప్పిన సంక్షేమం అమలైనట్టని అంటున్నారు. వీళ్ళ తిప్పలు చూసినా అక్కడి జనాలు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకం తీసుకొచ్చిన కొత్తలా బస్సులలో దినాం ఎన్ని లొల్లులు ఎన్ని పంచాదులైనయో మన జోర్దాలో కూడా మస్తుగా చెప్పుకున్నాం కదా. ఇక ఇప్పుడు ఏపీ వంత వచ్చింది. ఆడ కూడా మొన్నటి నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం చాలు చేసిండు కదా. మరి అక్కడ ముచ్చట్లు ఎట్లున్నాయో కూడా ఓ పారి చూసేద్దాం పాండ్రి. ఎక్కడిది మహిళలు ఎక్కడైనా మహిళలే, మాకు మేమే పోటీ, మాకెవ్వరు లేరు సాటి అన్నట్టే ఉన్నది వీళ్ళ లొల్లి చూస్తుంటే. విజయవాడకెంచి ఏలూరు పోయే బస్సుల సీటు కోసం మహిళలు ఇట్ల లొల్లికి దిగిండ్రు. నిలబడ్డ మొగ మహారాజులు ఎంత చెప్పినా వినకుండా మస్తుగానే లొల్లి పెట్టుకున్నారు మహిళలు. నోటికి అడ్డు అడుపు లేకుండా పని చెప్పిండ్రు. ఇక చికలు వట్టి కొట్టుకున్నుడే తక్కువ అనుకోరాదురి. మరిగా రేపట్ల అసొంటి చిత్రాలు కూడా కానొత్తాయో ఏం కథనో తెలియదు గాని మొత్తానికైతే సీట్ల పంచాది ఇప్పుడు ఏపీలో కూడా చురువయ్యేటాలకు సోషల్ మీడియాలో మాత్రం మా మహిళలతోని మామూలు ఉండదని అప్పుడే సెటైర్లు కూడా బగ్గనే వేలుతున్నాయి. తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణ పథకం తీసుకొచ్చిన కొత్తలా చాలా మంది మహిళలు బస్సులనే ప్రయాణించిండ్రు. బస్సులు తక్కువ నడిచేటాలకు చాలా జాగల్లో లొల్లులే కాదు కొట్లాటలు కూడా జరిగినాయి. ఇక ఇప్పుడు ఏపీలా ఆ పరిస్థితి రావద్దంటే అధికారులు ఇప్పటి సందే జాగ్రత్తగా అడుగులేయాలి. జనాలు ఏ రూట్లో ఎక్కువ తిరుగుతున్నారు, ఏ యాళ్లకు ఎక్కువ మంది తిరుగుతున్నారనేది అంచనా గట్టి దాని ప్రకారం బస్సులు దింపితే ఏం కాదు గాని, లేకుంటే మాత్రం ఈ ఉచిత బస్సు ప్రయాణంతోని పెద్ద పరేషాని కథే ఉంటదంటున్నారు ఆర్టీసీ గురించి తెలిసినోళ్ళు. చూడాలి మరి ఆర్టీసీ అధికారులు సర్కారు పెద్దలు ఏం చేస్తారనేది. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా, మరి పెద్ద మనిషి ఈ ముసురువానాల్లో ఏం చేస్తున్నాడో ఏం మార్చుకుందాం పాండ్రోల్లా. ఓ తాత ఏం చేస్తున్నావే? ఇంట్లో గుడ్డ పేలికలు అన్ని నీళ్ళల్లో జాడేసినట్టు చల్లగా ఇగం అయిపోయినాయి. ఈదర చూడు ఎట్లా వచ్చి పాడుపడుతుందో. మరి ఇంకెన్ని రోజులు ఉంటుందో ఏం పాడో ఈ ముసుర్ల వాన, ఈ వాన చల్లకుండా. చూడు చలికాలంలో కదా చలి పెట్టినట్టు పెడతా అంది. అనుకున్నా ఈ ముసురు వానలకు ముసుగు పెడతావు అనుకున్నా, పెట్టినవా పెద్ద మనిషి? ఇక ఇయ్యాల కూడా వార్త తీసుకురానట్టే కదనే. ఇక నువ్వు నీ వార్తలు చల్లకుండా ఆగరా, బయట అడుగు తీసి అవతల పెట్టట్టున్నాయా? ఒక్కటే వానలే వరదలే. నీ వార్తల కోసం పోయి ఏ పొక్కలలో పడి సాగమంటానవే నలికుట్టదానా? అవునే తాత, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు మన తెలంగాణలో ఒకటే వానలు దంచి కొడుతున్నాయి. ఎటు చూసినా చెరువులు కుంటలు పొంగి వరులుతున్నాయి. ఇక ఇయ్యాలనైతే చాలా దిక్కుల బళ్ళు కాలేజీలు కూడా బంద్ పెట్టిండ్లే. బంద్ పెట్టారా? మరి పొలగాళ్ళు బడికాని పోయి తెలిసో తెలియక నడుచుకుంటూ వస్తంటే ఏ పొక్కలన్నా పడితే ఏంది గోస? అరే మమ్మల్నే సూరు రాదే. 2-3 రోజుల సంది పొలాల కాడికి పోయి చూసేద్దామన్నా కూడా అసలే సంది ఇవ్వకుండా ఏమో తోముడు దోమ బచ్చే వానలు పాడైపోను. చెరువులు కుంటలు పొంగిపోర్లి వాగులు వంకలు చెయ్యబట్టి చాలా దిక్కుల జనాల రాకపోకలకు మస్తు తిప్పలైతున్నాయే. కూర్చో బా. ఈ చల్లటి వానలకు ఉడుకుడుకుది ఇది కడుపులో పడితేనే జరంతా ఉడుకుండేటట్టున్నదిరా. గింతసేపు పోతే ఎవరా మరి? అరే అక్క మన లెక్కనే ఈ వానలకు అందరూ సరికి వణుకుతాను కావచ్చురా. అందుకే ఈ ఉడుకు దానికోసం లైన్గా వచ్చారు. పోయి గిలాసాల పోయి జల్లి పోయి అనుకున్నా ముసలోడా, ఇదేదో కథలు పడతావు అనుకున్నట్టే అంగడి ముంగట పెట్టుకున్నావా? ఇక నా అంగడి గురించి నీకెందుకే? నీ అంగడి ఏదో నువ్వు చూసుకోరాదు తిప్పులాడి. ఏదో ఈ చల్లదనానికి కడుపులో దవస వచ్చినట్టు అయింది అని ఏడుకోసానికి ఇంత మందు తెచ్చుకున్నావు. నువ్వు ఇచ్చిన దానివా మందు తెచ్చిన దానివా? ఇక్కడికి వచ్చి ఇస్తులు కథకాయలు అన్నీ అని అడుగుతాను. నీ పని నువ్వు చూసుకో. నువ్వు కానీ గట్ల పొలాల మొక్కన పోయి రాకపోయినా ముసలోడా? ఒడ్లేమన్నా గన్లు పడ్డాయో ఇసుక మేటలు గిట్ల పెట్టినాయో చూచెత్త కాకపోనా? ఆ ముచ్చట్లని నాకెరికే గాని ముందుగా నువ్వు రాసిచ్చిన వార్తలు చక్కగా చదువుకో. దీని పని చూసుకో కానీ మనం అంచేలు పెడతా అంటది.
రేవంతాలు దేవుడా నీకు దండం పెడతా తండ్రి. ఈ 2-3 వద్దులు జర్రంత వానలు తక్కువ చేసి ఎండగొచ్చినట్టు చూడు రేవంతాలు దేవుడా, మంచిగా చూడు కథ. అగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారేం చేస్తాడే, వానలాపు అని గాయనకు మొక్కుతున్నా. స్టాల్ తుపాచిదానా, వానలు పడాలనన్నా పడే వానలు తక్కువ కావాలనన్నా ఎండలు కొట్టాలనన్నా మన రేవంతాలు సార్ దేవుడు తలుసుకుంటే వచ్చినే జరుగుతుందట ఆ పని. ఎరికానా నీకు? అగో ఆ ముచ్చట ఎవరు చెప్పిండు సార్ తమరికి? కానీ ఎవరో ఉంజరా ఆ సార్ పేరు మంచుకుంటుంది, పాటలు రాస్తాడు ఆయన. అంజసిరి సారు ఆయన ఇంటి మీద డాబా పోసుకునేటందుకు ఈ వానలు చేయబట్టి మస్తు తిప్పలు అవుతుందట. అయితే ఈ డాబా పోసుకునే రోజు ఒక్క రోజు వానలు ఆపేటట్టు చూడు సారు అని మన ముఖ్యమంత్రి రేవంతాలు సార్కు చెప్తే ఒక్క చినుకు కూడా పడకుండా ఆపిండట మన ముఖ్యమంత్రి రేవంతాలు సారు. గసంటిది మాసని ముసలోళ్ళు ఈ చలికి వానలకు తిప్పల పడతాను జరంతా వానలాపు సారు అని అంటే ఆపడారా? మరి కాదా, ఓట్లేసిన మన కోసం ఆ మాత్రం చేయడా సారు? చేస్తాడు దేవుడు ఆయన. వర్షాలు ఎంత బీభత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా. నిన్న స్లాబ్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాబ్ ఆగేటట్టున్నది సార్. నేను మీ దర్శనంలో నేనేమడగలేదు, ఒక్కరోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరా సార్ అంటే ఒక్క సుక్క కూడా వర్షం పడలే. ఆ అందశ్రీ సారు ఏ ఉద్దేశంతో అన్నాడో గాని నువ్వు మాత్రం దాన్ని ఇట్లా వాడుకుంటున్నావు ముసలోడా. వాడుకుడు గురించి నువ్వే చెప్పాలే మాకు. ఎవరెట్లా వాడుకుంటారు అనేది మన రేవంతాలు సార్కు నువ్వే చెప్పాలి. అనవసరంగా ఇన్నొద్దులేస్తుంది మనం. వానలు కొట్టాలని వాన దేవుణ్ణి, ఎండలు కొట్టాలని సూరన్న దేవుణ్ణి అనవసరంగా మొక్కుకున్నాంరా మనం. అరే మనల్ని పాలించే మన రేవంతాలు సారే దేవుడు అన్న ముచ్చట్ను మనం ఎరుక చేసుకోలేకపోయినాం అంతే. ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి, లేకుంటే అమాయకులం మనం. రేవంతాలు దేవుడా నీకు దండాలు. వానలు బంద్ పెట్టి ఒక్క 4 వద్దులు. నీకు బగ్గ తాగితే ఏది ఏర్పడదు ముసలోడా. సప్పుడు చేయక ఆ దుకాణం బంద్ పెట్టి ఇంటికి పో. అరే దుడ్డ శివులదానా, మంది లెక్క జోకుడు రాదే ఈ రాములకు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే నా నైజం. అరే అందశ్రీ సార్ అన్నట్టు మన ముఖ్యమంత్రి రేవంతాలు రెడ్డి సార్కు అంత మయమే ఉంచే అక్కడ ఊర్యబత్తల కోసం రైతనులు గింతగానం తిప్పల పడతాంటే మరి వాళ్ళందరికీ ఓం బుమ్ బుస్ అని ఊర్యబత్తాలు ఇప్పియచ్చు కదా. ఖరాబ్ అయిన బువ్వదిని పానాలు ఖరాబ్ అవుతున్న మా బడి పిల్లగాళ్ళ పానాలను బాగు చేయచ్చు కదా. అంటే కొంపదీసి రేవంతాలు సారు పెద్ద పెద్దోళ్ళకే మహిమలు చూపిస్తాడా ఏంది? వాళ్ళకి అసంటి సేవలు చేస్తాడా? మా అసంటి గరీబులను దేకడన్నట్ట. మరిగా చాలు బా ముసలోనికి మంది ఎక్కువైనట్టున్నది. జల్దీ నేను వదిలించుకునే మంచిది. అదే తాయినోడే వాస్తవాలు మాట్లాడతాడా అల్కదక్కువదాన. వాడు వాస్తవాలు మాట్లాడితే వాడిని తాగుబోతాడు అని అంటారు. ఏందరా ఈ పాడు లోకం మన తాగుబోతులను అర్థం చేసుకోడు. కానీ అగో సప్పుడేస్తాను కొంప చేసి ముసలి గిట్లా వచ్చిన ఏంది, లేకుంటే మన బుద్ధలు బాసింగాలు చేస్తుంది. ఇంత తాగితే కంతదనే వీడికి వచ్చి తాగుతాను. కానీ మరి ఇక మా ముసలోడు చురువు చేసిందంటే అప్పుడు ఎవ్వలతోని కాదు. అయినా మా ముసలోడు తాగి మాట్లాడినా ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాడు. మరిగా పబ్లిక్ ఈ వర్షాలతోని చాలా జాగల్లా పరేషాని కథే ఉన్నది కాబట్టి మీరైతే జర జాగ్రత్తగా ఉండుండ్రి. ఏమంటున్నాం? బడికి పోయే చిన్నారులను రోడ్ల మీద వీధి కుక్కలు గడిచినప్పుడు నో ధర్నాలు, నో నిరసనలు. గట్లనే రైతుల దొడ్లల్లా కట్టేసిన పశువుల మీద కుక్కలు దాడి చేసినప్పుడు కూడా నో ధర్నాలు, నో నిరసనలు. ఉత్తిపుణానికి వీధి కుక్కలు చేయంగా 100 మంది పానాలు పోయినప్పుడు ఇప్పటికీ చాలా మంది రెబిస్ రోగంతో జీవిడుస్తున్నా నో ధర్నాలు, నో నిరసనలు. కానీ ఇప్పుడు వీధి కుక్కల మీద సుప్రీంకోర్టు తీర్పుతోని కొంతమంది రోడ్ల మీదకి వచ్చి ఎట్లా ధర్నాలు చేస్తున్నారో చూడుండ్రి. అబ్బబ్బా కన్న పిల్లలను సుతం గింతగానం ముద్దాడినరో లేదో గాని కుక్కలనైతే భుజాల మీద ఎత్తుకొని మరి ఎట్లా మురిసిపోతున్నారో చూడుండ్రి. కుక్కలకు న్యాయం కావాలని ప్లకార్డులు పట్టుకొని మరి గల్లీల పొంటి తిరుక్కుంటా గల్లీ కుక్కల మీద మస్తు పాయరాన్ని చూపెట్టుకున్నారు. ఢిల్లీ, నాగ్పూర్, బెంగళూరులున్న కుక్కలను ప్రేమించేటోళ్లు కొందరు. అయితే ఈ నడుమ ఢిల్లీలున్న కుక్కలను మొత్తం షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది కదా.
ఇక ఇప్పటికెంచే నిద్రపోకుండా ధర్నాలు నిరసనలు ఎత్తున్నారు ఆడాడ శాన మంది జంతు ప్రేమికులు. మనుషుల లెక్కనే కుక్కలకు సుతం స్వేచ్ఛగా బతికే హక్కుంటది. ఆ హక్కును కాలరాయనికే మీరెవలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద మస్తు గరమైతున్నారు. కుక్కల మీద పాయరాన్ని చూపెట్టుకునే శాన మంది పబ్లిక్. కుక్కలను షెల్టర్లకు తరలించకుండా వాటిని గల్లీల్నే స్వేచ్ఛగా తిరగనీయాలని కుక్కల మీద ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించిండ్రు ఇంకొందరు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు గల్లీ కుక్కల మీద గంతగానం పాయరం ఉంటే తలో 10 ఇండ్లలకు తీసుకుపోయి సాదుకోవచ్చు కదా. రోడ్డు మీదకొచ్చి నిరసనలు ధర్నాలు ఏసుడెందుకని గల్లీ కుక్కల మీద పాయరాన్ని చూపెట్టి రోడ్డెక్కిన జంతు ప్రేమికులను ప్రశ్నిస్తున్నారు. గిది చూసిన పబ్లిక్ శానా మంది. గంతే కదా నుల్లా, అటు ఢిల్లీలా గల్లి కుక్కలు జయంగా మనసులకు తిప్పలైతున్నదనే సుప్రీంకోర్టు గీ తీర్పిచ్చే. దీంతోని గీలకు ఒయ్యేదేందో తెలియదు గాని గల్లి కుక్కలు జయంగా మనసుల పానాలు గాలి కలిసినప్పుడు కనీసం అయ్యో పాపమని సాటి మనసుల మీద సానుభూతి ప్రకటించని మనసులు కుక్కల మీదెందుకు ఇంత పాయరాన్ని చూపెడుతున్నారో వాళ్ళకే తెలవాలే గాని ఇప్పటికైనా ప్రభుత్వాలు కుక్కల సంరక్షణ కోసం చర్యలు తీసుకొని మనసులకు అవస్థ కాకుండా చూడాలని మానవతావాదులు అంటున్నారు. బోర్లకెంచి పాతాళగంగ మెట్ల మీదికి ఉబికి వస్తున్నది చూసిండ్రా. మోటార్ లేకున్నా సూతం నీళ్లు బోర్లకెంచి బయటికి వచ్చే వరకు మస్తు పరిశాన్ అయినరట ఆడున్నోళ్ళందరూ. అయితే అదివరకు నీళ్ల కోసం గ్రామ పంచాయతీలో లేచిన గీ బోల్రా నీళ్లు వడలేదట. కానీ ఇప్పుడు ఏకంగా మోటార్ లేకున్నా నీళ్లు పొంగిపోతుండే వరకు మస్తు సంబురపడుతున్నారట ఆడున్న పబ్లిక్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం అనే ఊళ్ళో కానొచ్చింది ఇది. అయితే గిన్నొద్దులు 100 ఫీట్ల లోతు బోల్ రేసినా నీళ్ల సుక్కవాడని బోర్లల్లా నీళ్ళిప్పుడు ఇట్లా పొంగి పొర్లుతున్నాయట ఆడాడ. ఎండాకాలం ఎండిపోయి నోరు తెరుచుకున్న బోల్రన్ని వానలు వరదలు చేయంగా గిట్ల నీళ్లతోని కలకలలాడుతుండే వరకు మస్తు సంబురపడుతుండ్రట ఆడున్న చుట్టుముట్టు జనాలు. అయితే గిదేదో ఎండాకాలం జరుగుంటే గిదేమన్నా అద్భుతం అయి ఉంటదని అనుకునేటోళ్ళు. కానీ వానాకాలం కాబట్టి వానలు చేయంగా గ్రౌండ్ వాటర్ పెరుగుడు కామనేనాయే. గవ్వే నీళ్ళు ఎక్కువై మీదికి పొంగుతున్నాయని సోషల్ మీడియా ఎఫెక్ట్ తోని అందరికి ఎరకైతుందని అనవట్టిండ్రు ఈ ముచ్చటెరకైన పబ్లిక్ కొందరు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చి జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉంటుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.